హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మనం ఈరోజు అయితే ఒక ఫుల్ వ్లాగ్ అయితే ప్లాన్ చేసాం. ఈరోజు మన ఇంట్లో వంట చేయబోతున్నాం. దాన్ని అయితే వ్లాగ్ చేస్తా. పొటాటోస్ ఉన్నాయి, పొటాటో ఫ్రై చేద్దాం అండ్ రైస్ పెడదాం. అదే పెద్ద వంట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు పని చేస్తూ వీడియో తీయాలి కాబట్టి దీన్ని అయితే వాడదాం. మన టెక్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. టెక్ విత్ సాకేత్ తెలుగు. అండ్ ఇది మన వ్లాగ్స్ ఛానల్ అనమాట. జస్ట్ డైలీ వ్లాగ్స్ లాగా పోస్ట్ చేస్తూ ఉంటా. డైలీ రావేమో, మేబీ టైంని బట్టి పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే 11 అవుతుంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం బంగాళదుంపలు చాలా ఎక్కువైతే కొయ్యాల్సి ఉంటుంది. 4 బంగాళదుంపలు కొయ్యాలి, అంతే. దాన్ని వేపాలి. అది అయ్యాక రైస్ పెడదాం. బాహుబలి 2 సినిమా వేసాడు, అది చూస్తూ టైంపాస్ చేస్తూ బంగాళదుంపలు కోసేద్దాం. మొత్తానికి కొయ్యడం అయితే అయిపోయింది. ఇవి ఇప్పుడు వేపేటప్పుడు మనకైతే అంటుకుపోతుంటాయి కింద. అలా అంటుకోకుండా ఉండడానికి ఈ ట్రిక్ని అయితే ఫాలో అవుతాం. ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తీసేయాలి ఇందులోంచి. ఆ వాటర్ కంటెంట్ మొత్తం పోవడానికి ఇలా టవల్ మీద వేసి అయితే ఆరబెడేద్దాం. పైన కూడా కొంచెం పోవడానికి చిన్నగా. ఓకే, ముక్క సరిగ్గా అవ్వలేదే. ఓకే, డన్. ఇందులో వాటర్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. అయితే ఆరుతూ ఉంటాయి. మనం ఈ లోపలికి వెళ్ళి స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేద్దాం. వ్లాగ్స్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం, కానీ వ్లాగ్స్లో ఏం పెట్టాలో అయితే అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నా. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పటి వరకు అన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశా. లాంగ్ ఇదే ఫస్ట్. దీని మీద మీ రెస్పాన్స్ని చూసి అయితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం లాంగ్ వీడియోస్. అండ్ అలాగే లాంగ్ వీడియోస్లో ఏం చేయాలో కూడా కొంచెం మీరు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. నాకు కూడా కంటెంట్ ఏం దొరకట్లేదు. బయటికి వెళ్ళినప్పుడు ఏమో షార్ట్స్ తప్ప ఏం తీయలేకపోతున్నాను. అందరి ముందు వెళ్ళి వీడియో తీయాలంటే మన వల్ల అవ్వదు కదా. చూడాలి, ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు నూనె అయితే పెట్టాను దాని మీద. అదైతే కాగుతుంది. కొంచెం కాగిన తర్వాత మనం అయితే వెళ్ళి పొటాటో ముక్కలు అయితే తెచ్చుకుందాం. ఈ పొటాటో ముక్కలు అయితే ఇప్పుడు అందరూ వేసేద్దాం.
ఇప్పుడు వేయడం చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసాం అయితే టీవీ చూద్దాం. ఇంకో 5 minutes నుండి మనం అయితే రైస్ కూడా పెట్టాలి. రైస్ మర్చిపోతే ఇంకేం లేదు అంతే. సో లోపు బియ్యం కడిగేద్దాం. వెళ్ళి బియ్యం కడుగుదాం. బియ్యం గిన్నె మనమైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉండబోతున్నాం. సో మనకి పెద్ద పని ఉండదు, జస్ట్ కడిగేసి పెట్టాడు. నా కొలత ఒక ఫుల్ గ్లాస్, ఇంకొంచెం తినకుండా. సో దీనికి ఇప్పుడు కడిగేద్దాం. ఇప్పుడు ఈ కడుక్కున్న బియ్యంలో మనం అయితే ఎందుకంటే 2 చెంబులు నీళ్ళు పోయాలి. మా అమ్మ చెప్పిన కొలత అయితే అదే. ఇప్పుడు ఇంకా దీన్ని తీసుకొచ్చి ఈ కరెంట్ కుక్కర్లో అయితే పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ప్లగ్ అయితే పెట్టాలి. ఇంకా దీని పని చూసుకుంటుంది. మనం వెళ్ళి మనం పొటాటో ముక్కలను అయితే కలుపుదాం. రెండో అవడానికి అయితే ఇంకా చాలా టైం పడతాయి. వరకు మనం ఏం చేయాలి? సో అసలు నేను ఈ బ్లాగ్స్ ఛానల్ ఎందుకు పెట్టానో కూడా నాకు తెలియదు. నేను ఏదో టైంపాస్ పెట్టాను. అది టెక్ ఛానల్ మాత్రం నేనైతే అనుకుని పెట్టింది. ఫస్ట్ మనకి అది ఛానల్ వేరే దాంట్లో పనిచేసేది, వేరేగా ఉండేది. దాన్ని నేను మార్చి టెక్ ఛానల్లో పెట్టి ఇప్పుడైతే టెక్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లాగ్ చూసే వల్ల టెక్ ఛానల్ మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. తెలియకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. టెక్ విత్ సాకేత్ తెలుగు అని కొట్టండి, వస్తుంది. జస్ట్ మనకైతే ఇప్పుడు 570 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కావాలి ఇంకా చాలామంది. సో కొంచెం హెల్ప్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. టెక్ వీడియోస్ మాత్రం డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. వ్లాగ్స్ అప్పుడప్పుడు అప్లోడ్ అవుతాయి. సో టైం మేనేజ్ చేయాలి. వ్లాగ్స్లో కూడా మీరు కనుక ఎంకరేజ్ చేసినట్లయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. పెద్దగా పెట్టేవి కూడా ఏమి ఉండవు, డైలీ మనం చేసే వర్క్సే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం టీవీ చూద్దాం, అయితే టైంపాస్ చేసేద్దాం. పెద్దగా చేసే ఒక పని కూడా ఏం లేదు. అండ్ మన హెయిర్ అయితే ఇప్పుడు కొంచెం లాంగ్ అయింది కాబట్టి క్లిప్ అయితే పెట్టా, మరి మీద పడకుండా ఉండడానికి. ఎలా ఉందో చెప్పండి, బాగోకపోతే తీసేద్దాం, షార్ట్ చేయించేద్దాం మళ్ళీ జుట్టు, లేదంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం కొన్ని రోజులు. అంటే లాంగ్ హెయిర్ ఇష్టం ఉండి కాదు, షార్ట్ కటింగ్ చేయించడానికి బద్ధకం వచ్చి అయితే నేను ఇలా పెంచేస్తున్నాను అంతే. ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఒకసారి మనం ఆ పొటాటోస్ని చూసి సాల్ట్ వేయాలంటే వేసేద్దాం. ఇంకా సాల్ట్ వేసేచ్చు అనుకుంటున్నాను. సాల్ట్ వేసి కారం కూడా వేసేద్దాం. దీంట్లో మొత్తం సాల్ట్, కారం, కొంచెం పసుపు, అలానే ఇంకొంచెం గరం మసాలా కూడా వేసిద్దాం. టేస్ట్ కోసం మాత్రమే. ఇంక మన ఫ్రై అయితే మోస్ట్లీ రెడీ అయిపోయినట్టే. ఒక లుక్ వేసేయండి. ఇంకొంచెంసేపు స్టవ్ మీద ఉంచి తర్వాత అయితే దింపేద్దాం. అండ్ మన రైస్ అవుతుంది. యూ కెన్ సీ దేర్. ఇవి అయ్యే వరకు మనకు టైం ఉంది. చేసే పని కూడా పెద్దగా ఏం లేదు. వాట్ వీ కెన్ డూ, ఏం చేద్దాం. అదే ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. పెద్దగా చేసే పని కూడా ఏం లేదు.
అవి పెట్టుకొని తినడమే. అండ్ చెప్పేది ఒకటే, ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెక్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మళ్ళీ కలుద్దాం. బాయ్.